ఏంటి ఇక్కడ? నిన్నే ఏంటి ఇక్కడ? పద ఇంటికి వెళ్దాం. వినిపిస్తుందా? పద ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏంటి? నేను రాను. ఆ? వినిపిస్తోందా? నేను రాను. పిచ్చా నీకేమైనా? ఆ? నాకు ఇష్టం లేదు. నేను ఇష్టం లేదా లేకపోతే ఇంటికి రావటం ఇష్టం లేదా? ఏమైంది నీకు సడన్ గా? ఎవరిని ఏమన్నా అన్నారా? చెప్పు. నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నా. ఎక్కడెక్కడ తిరిగానో తెలుసా? వదిలే. ఆ మాట తప్ప వేరేది రాదా? చెప్పు ఏమైందో. ఇంతవరకు నా కోసం నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. నేను వాడుకున్నాను అనుకుంటే ఐమ్ సారీ. ఇంక నా వెంట పడద్దు. నా కోసం ఏ గొడవలు చేయనక్కర్లేదు. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదేమైనా సరే ఆపే. ఏమైందో చెప్పు. అర్థమయ్యేటట్టు చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ అమ్మాయిలకి ఇప్పుడు మూడు ఎలా ఉండితో అర్థమై చావదు. చూడు నందిని, ఇంతకుముందు నీలో కోపం చూశాను, ఇప్పుడు భయం చూస్తున్నా. ఏం జరిగింది? ఇంతకాలం నువ్వున్నావనే ధైర్యం ఉండేది. ఇప్పుడు నువ్వేమైపోతావనని భయం మొదలైంది. ఏంటి సడన్ గా? ఇంతకుముందు లేని భయం ఇప్పుడు ఎందుకు? ఇంతకు ముందు నువ్వేమైనా పర్లేదు, వాళ్ళు చావాలనుకునేదాన్ని. ఇవాళ వాళ్ళు బతుకున్నా పర్లేదు, నీకేం కాకూడదు అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పద ఇంటికి వెళ్దాం. ఆడపిల్లలకి ఎప్పుడు ప్రేమ పుడుతుందో మాకే తెలియదన్నావు, కానీ మాకెందుకు ప్రేమ పుడుతుందో మీకే తెలీదు. అర్థం చేసుకో. వసే మతి, ఇదొకటి మతిలేంది. భానుమతి, ఏమే ఇక్కడున్నావా? జరుగు, కూర్చోటానికి నాకు కొంచెం ప్లేస్ ఇవ్వే. కూర్చోండి. భానుమతి, భానుమతి ఏంటే అనొచ్చుగా. ఏదో మెకానికల్ గా అనకపోతే మనసులో నుంచి అనొచ్చుగా. అబ్బా, నిన్ను కాదే, నిన్ను కన్నా తల్లిదండ్రులు అనాలి. ఈ యదవ సంత ఏమో గాని ఈ సెక్యూరిటీ పేరు చెప్పి ఇంట్లో ఫ్యామిలీ లైఫ్ కదా, పర్సనల్ లైఫ్ కూడా లేకుండా పోయింది. అబ్బా, మీ మంచి కోసమే కదా. నువ్వు ఒక దానివే, నా మంచి కంటావండి. మీరేంటి ఇక్కడ? సెక్యూరిటీ. ఏంటి ఏదో సెక్యూరిటీ? వెళ్ళంతా కాపురం కూడా చేసుకునేవరా? మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని చెప్పానా? ఏంటి డిస్టర్బ్ అయిపోతే కమాన్ ఇండియా కమాన్ ఇండియా అని ఎంకరేజ్ చేస్తారా? మిమ్మల్ని టచ్ చెయ్యం. టచ్ చేయండి రా, టచ్ చేయండి వచ్చి. బాగో సార్, మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అబ్బా, మీకు ప్రిన్సిపల్స్ ఉంటాయా? ఏంటా మా ప్రిన్సిపల్స్? జస్ట్ వాచ్ చేస్తాం అంతే. ఏంటా వాచ్ చేసేది? ఏంటి వాచ్ చేసేది? ఏంట్రా? ఏంటి కొడతావా? కూర్చోటాలే, కూర్చోటాలే. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఏంటి? వాచ్ చేస్తుంటాం చెప్పానా? ఏంటి వాచ్ చేసేది? అవతల కలండియా. అన్నం తినేటప్పుడు చేస్తారు, బాత్రూమ్ లో చేస్తారు, ఆఫీస్ లో డిస్టర్బెన్స్, బెడ్రూమ్ లో డిస్టర్బెన్స్. అసలు ఏమనుకుంటున్నారా? సైలెన్స్. కొట్టాడా? తప్పుకోండి. ఏమే, నువ్వు తింటుండు, నువ్వు తింటానే ఉండు. అరే మీరు సెక్యూరిటీ ఉండండి రా. సెక్యూరిటీ ఏంట్రా? ఏంటిక్కడ సెక్యూరిటీ? ఇక్కడ సెక్యూరిటీ ఏంట్రా? మీకు దండం పెడతారా నాయన? బాత్రూమ్ లో దీనికి కూడా వెళ్ళివర్రా? నాకు సెక్యూరిటీ వద్దేమో, వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండవర్రా? మళ్ళీ
రఘునారాయణ కూతురు బతికే ఉంది. రే, ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు దాన్ని? దాంతో పాటు ఇంకెవరున్నారు? 6 అడుగులు ఎత్తు, నుదుటి మీద కాటు, కోర మేసం, కత్తుల్లాంటి కళ్ళు. ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఎక్కడ చూసావు వాడిని? ప్రగతి నగర్ గేట్, 50-60 వేళ్ళు. అదే ఇల్లు. ఇక్కడ బేవర్స్ గాడు ఉంటాడు కదా, వాడి ఇల్లు ఎక్కడ? ఏమిటి దౌర్జన్యం? ఎక్కడ తీసుకెళ్తాను? హలో, రే, వెన్ను లోపల వడక మొదలైందా? వారం నుంచి ప్రతి గంట ప్రతి క్షణం దీనికోసమే ఎదురు చూస్తున్నాను రా. ఒకవైపు నిన్ను ప్రేమించిన అమ్మ అబ్బా, ఇంకోవైపు నువ్వు పడి చచ్చే అమ్మాయి. 5 నిమిషాలు అందరూ పోతారు. ఎవరి చావు ముందు చూస్తావో తేల్చుకోరా. మాట్లాడరా బాబు, బాబు,
మా అమ్మ నాన్న నా ప్రాణవరా. ఎప్పుడైతే నన్ను వదిలి నా వాళ్ళ మీద చేయి పడిందని తెలిసిందో నెక్స్ట్ సెకండ్ లేపాల్సింది ఆల్రెడీ 2 minutes లేట్ అయింది. చెప్పు ఎక్కడున్నాడు వాడు, చెప్పు. వెళ్ళరా ఒరే, జీవితంలో మొట్టమొదటిసారి మీ నాన్న నందిని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళరా, వెళ్ళి నందిని తీసుకురా. మా నాన్నమా? నాన్ని నేను చూసుకుంటాను. నందిని తీసుకొచ్చేదాకా మీ ఇద్దరు ఊపిరి బిగపెట్టుకుని ఉంటాం. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు చంపుతావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు నందిని తీసుకురా, మాకు మీ ఇద్దరు కావాలి. వెళ్ళరా, వెళ్ళు. తమ్ముడి నుంచి ఫోన్ వచ్చినా? వాళ్ళ అమ్మ బాబు పోయారా, వాళ్ళతో పాటు ఈడు పోయాడా? ఫోన్ ఎత్తాడంట్రా. అడుగు. వేసేయండ్రా వాటిని. ఆ అమ్మాయిని తీసుకురండి. ఇంకొక అడుగేస్తే దీన్ని గొంతు కోసేస్తా. ఈ పిచ్చి దానికోసం నా 30 ఏళ్ల కష్టంతో పెట్టుకున్నాం. పోలీసులు, గవర్నమెంట్ ఉచ్చ పోసుకునే గంజాయి సామ్రాజ్యంతో పెట్టుకున్నాం. రేయ్, వీడు వేళ్లు కూడా కదలకుండా చావుకొట్టండ్రా. ఏంటి మామయ్య, చచ్చిపోవడానికి వచ్చాడా, పిచ్చికొచ్చాడా? ఆగవే, ఇంకో 5 నిమిషాలు చచ్చిపోయి నీకు ఇంత పొగరేంట్రా? లేట్ చేయకో, చంపే. నా ఒంట్లో 1% ప్రాణం మిగిలినా నువ్వు 1 minute కంటే ఎక్కువ బతకవు. చంపే. నా కొడుకుని చంపినని ఏడిపించాడ్రా దీని బాబు. ఆ గాయం ఆరకముందే దీనికోసం నా వాళ్ళని చంపి నా దాకొచ్చావు. దేనికోసం వచ్చావో దాని చేతే చంపిస్తా. రేయ్, తీసుకోండి రా గన్ను. చంపవే అండి, కొంచెం చంపువాణ్ణి. కాస్తే ఏం నువ్వు చేసేది? కాల్ చేసుకుంటావు నువ్వు? నేను చచ్చానంటే సరే అయిపోయావా? నిన్ను తీసుకొస్తాను మాట ఇచ్చా. నా ఒంట్లో 100 బుల్లెట్లు దిగినా నిన్ను తీసుకెళ్తా. చూస్తారంట. తన కోసం చేస్తా, చంపుతా. కానీ చచ్చే ముందు మిమ్మల్ని అందరు చంపే చేస్తా.
ఏయ్. ఏయ్. తీసుకో కాల్చు కాల్చు ఏయ్. వద్దాం. రాంబాబు ఇంకెంతసేపు రా? హాస్పిటల్ కి వెళ్ళాలి రామ్. ఒరే మా ఇద్దరికి ఆఫీస్ టైం అయిందిరా. వస్తున్నా ఉప్పు చేప పప్పు చారు రెడీ. నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో.